నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీకందరికి కూడాను శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికి కూడాను ప్రభు పేరిట నజరేయుడైన యేసు నామంలో మీకందరికి కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలోనికి తన దయా కిరీటం ధరింపజేసి మనల్ని నడిపించినటువంటి దేవాది దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం ద్వారా మనకున్నటువంటి జైంట్స్, మన జీవితాల్లో ఉన్నటువంటి గొప్పవారిని, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని, లేకపోతే మన జీవితాల్లో మనకి ఇంతవరకు ఏ విషయాలైతే విజయం లేకుండా మనం భయపడుతున్నాము వాటన్నిటిని జయించే సామర్థ్యాన్ని ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇది దేవుని చిత్తం. మనకు వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ స్వతంత్రాన్ని లేకపోతే ఈ వాగ్దానాన్ని మన జీవితంలో బలముగా తీసుకోవాలి. మనము కొన్నిసార్లు మనకంటే డబ్బున్న వారిని చూసి, లేకపోతే మనకంటే అధికారం కలిగే వారిని చూసి అన్యాయం మనకు జరుగుతున్నా కానీ మనం ఏం చేస్తామంటే వాటి ద్వారా మనం ఏమైపోతాం, భయపడుతూ వాళ్ళు ఏం చేయలేమేమో, వారి మన వల్ల కాదేమో, మనము ఈ బంధకాల్లోనే ఉండాలేమో, ఇంకా నాకు విడుదల రాలేదేమో అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం మనకు అలాగ బోధించడం లేదు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మాత్రము వాటన్నిటిని జయించే సామర్థ్యాన్ని, మనము కానీ ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు మనము వాక్యం యొక్క సందేశాన్ని, లేకపోతే వాక్యం యొక్క సారాంశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మన పట్లయితే మనం జయించే వారంగానే దేవుడు పెట్టాడు. కానీ మనము ఓడిపోయే స్థితిలో మనల్ని ఉంచలేదని మనమందరం గ్రహించాలి. ఇలా అది ఎవరైనా సరే, అది రాజులైనను అధికారులైనను. అందుకనే తన ప్రజలను గురించి ఆయన రాజులను గద్దించను అనే మాట మనము గమనించగలం. చూడండి, ఇది యొక్క సారాంశానికి మనము వాక్యదానం నుండి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ శక్తి అయినా సరే, ఏ శత్రువైనా సరే వానికి అపజయమే. ఈ నూతన సంవత్సరం నువ్వు ఏ స్థితిలో, నువ్వు ఆర్థికంగా పోరాడుతున్నావా, నేను ఆర్థికంగా ఎదగకుండా నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ కొలీగ్స్ కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ సమస్య అయినా సరే నిన్ను ఎదగనీయకుండా అణిచిపెడుతున్నారా? నీకు జ్ఞానం తక్కువైనప్పుడు కానీ, లేకపోతే నీకు రావాల్సినటువంటి నీ స్వాస్థ్యాలు రాకుండా చేయడం కానీ, గమనించారా? నీకు చెందవలసినటువంటి ఘనత నీకు చెందకుండా చేయడం కానీ, వీటన్నిటిలో కూడాను నీ జీవితం అనేక మంది శత్రువులు ఉన్నారా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు ద్వారా నువ్వు జయించవచ్చు. ప్రభువుని నువ్వు ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే సహాయం నీకు దేవుడు తయారు చేస్తాడు. అంతేకాదు నీ ఆరోగ్య విషయాల్లో, దాని తర్వాత నీ ఆత్మీయ జీవితం విషయంలో కూడా. చూడండి, ఒకసారి ఎస్తేరు గ్రంథంలోని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 10, 11 వచనాలు, 12 వచనాలు కూడా చదువుకుందాం. రాజు తన చేతికి ఉంగరం తీసి, రాజు తన చేతి ఉంగరమును తీసి దానిని హమేదాత కుమారుడైన అగాగీయుడకు హామానునకిచ్చి ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. చూసారా? హామాను స్పిరిట్ ఆఫ్ హామాన్. ఈరోజు ఏదైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, యూదులకు శత్రువుగా ఉన్నటువంటి ఆత్మకి, అటువంటి ఆ వ్యక్తికి, హామాన్ అనే వ్యక్తికి ఏమి ఇవ్వబడింది? వెండి ఇవ్వబడింది. రాజు చేతి ఉంగరము చేత ముద్రించబడినటువంటి ఆ తాకీదు ఇవ్వబడింది. అంతేకాదు, మూడవదిగా ఆ జనులు కూడా అతనికి అప్పగించబడ్డారు. గమనించారు పిల్లరా? 3 విషయాలు. ఒకటి, ఆర్థిక బలం ఉంది. రెండవదిగా అధికారం ఉంది. మూడవదిగా ప్రజలు కూడాను అప్పగించబడ్డారు. ఇంకా నీకు తనకిష్టం వచ్చింది ఏదైనా సరే అతను యూదులకు చేయొచ్చు, తనకి ఏదైనా చేయొచ్చు. అందుకని శత్రువు ఏం చేస్తాడో తెలుసా? వాడు అధికారాన్ని పొందుకునే దానికి గందరగోళం చేస్తాడు. దాని తర్వాత ఆర్థికంగా ఎదిగేదానికి గందరగోళం చేస్తాడు. నేను ఆర్థికంగా ఎదగనీయకుండా చేసేదానికి, అధికారికంగా నిన్ను
ఇబ్బంది పెట్టేదానికి ఎన్నో రకాలైనటువంటి ఎత్తులు పన్ని ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఆ రాజు దగ్గర నుండి అతను ఇవన్నీ అధికారాలను 3 అధికారాలు గుర్తుపెట్టుకుని ఆర్థికంగా వెండిని సంపాదించాడు. రెండవదిగా తను రాజు అధికారాన్ని పొందుకున్నాడు. తాకీదుని రాజు ఉంగరం చేత అతను అధికారాన్ని పొందుకున్నాడు. మూడవదిగా అప్పుడు ఆ రాజు ఏం చేశాడు, ఈ ప్రజలను కూడా నీకు అప్పగిస్తున్నాను అనే విషయాన్ని అతనికి తెలియజేశాడు. కాబట్టి పిల్లారా, మనం ఇంకా హామాన్ని యూదుల విషయం ఏదైనా చేయొచ్చు, యూదుల విషయంలో ఏదైనా చేయొచ్చు. వాళ్ళు చంపాలంటే చంపేయచ్చు, ఉరియేయాలంటే ఉరియేయచ్చు, వారిని దేశం అందరినీ కూడా నాశనం చేయాలని ఏమన్నా అతను చేసేటటువంటి అధికారాన్ని పొందాడు. అతను ఇన్నర్ మైండ్ వచ్చేటప్పటికి ఏంటంట, అతను యూదులకు శత్రువు. 12వ వచనం చదువుకుందాం చూడండి. ఇంకా కొంతగా మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము. హామాను చూసారా, ఇప్పుడు రాజు ఆజ్ఞాపించబడలేదు యూదుల గురించి, హామాను ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే అవన్నీ పొందుకొని ఉన్నాడు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనుల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనుల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరిట ఆ లేఖికుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిను. చాలు చూసారా, అంటే ఏం చేస్తున్నాడు ఈ హామాను? వెంటనే ఎక్కడెక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారు, ఎక్కడెక్కడైతే అంటే దాదాపు ఈ యొక్క రాజు కింద ఉన్నటువంటి దాదాపు 127 సంస్థానాలు, ఇంకా అంటే 120 చిల్లర సంస్థానాలు ఇతని కింద ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారందరికి కూడాను తను ఏదైతే అధికారం పొందాడో, ఏదైతే రాజముద్ర చేత ఆ యొక్క ఆ బలాన్ని పొందాడో, ఆ వెండిని పొందాడో చూసారా, తన ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి అతను ఏం చేశాడో అందరికీ ఆ విషయాన్ని ఫార్వర్డ్ చేస్తాడు. ఇది ఒకరికే కాదు సమస్య. అందుకని దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చేది, ఎవరైతే తన బిడ్డలుగా, అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎదగకుండా ఉంటున్నారో వారందరి మీద కూడాను బలమైన అపవాది యొక్క అధికారాలు, అపవాది యొక్క ధనబలం, అపవాది యొక్క అధికార బలం, అపవాది యొక్క తాకీదులు చూసారా. అది ఎవరో ప్రభుత్వం చేత అధికారం పొందిన వాళ్ళు ఏం చేస్తుంటారు, దేవుని బిడ్డల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఈ దినాన మనము వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాలనేది దేవుని యొక్క చిత్తం. దేవుని మార్గంలో మనకి విజయం లేనటువంటి విషయం ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యం. యేసయ్య ద్వారా మనకి ఆయన అన్నిటి మీద మనకు అధికారాన్ని అనుగ్రహించున్నాడు. మనము నిత్యము జయం పొందేదానికి దేవుడు మనల్ని నియమించున్నాడు. ఇది వాక్యం ద్వారానే మనకున్న భయాలను తీసివేస్తుంది. చూడండి, అప్పుడు ఏం జరిగింది? యేసయ్య గ్రంథంలో చాలా 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 విషయం ప్రభు సన్నిధిలో నేను ధ్యానించినప్పుడు, ప్రభు సన్నిధిలో నేను దాని గురించి ఆ వాక్యం చదివేటప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలను తెలియజేశాడు. ఈ భయాల నుండి ఎవరైనా సరే వారి హృదయాలలో, కొంతమంది తోడబుట్టిన వారే మనల్ని అణిచివేయాలని చూస్తుంటారు, కొంతమంది మన బంధువులే మనల్ని అణిచివేయాలని చూస్తుంటారు ఆర్థికంగా ఎదగకుండా. గమనించారా? కొంతమంది వారు ఆర్థికంగా ఎదుగుతూ మనల్ని లేదని చెప్పి మనల్ని ఏం చేస్తుంటారు, ప్రలోభ పెడతా ఉంటారు, మనల్ని బాధ పెడతా ఉంటారు. వారికి డబ్బుని ఏదో ఒక రూపం, ఏ రూపంలో సంపాదిస్తారు. కానీ దేవుని బిడ్డలు, వాక్యం తెలిసిన బిడ్డలు వాటి అన్నింటినీ చేయలేరు, గ్రహించలేరు, అట్లా సంపాదించలేరు. దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూసే బిడ్డలు, దేవుని కొరకు కనిపెట్టే బిడ్డలు చూసారా, వారికి అందరికంటే శత్రువు యొక్క బలం అంతటికంటే కూడాను దేవుడు ఈ దినాన్ని నీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, ఒకసారి ఈ విషయం తెలియంగానే ఇక్కడ ఒక మొద్దుకైన ఒక క్యాండిడేట్, ఒక భక్తుడు ఉంటాడు. చూడండి, దాని గురించి మనం 4వ అధ్యాయం మొదటి వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని
బూడిద పోసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజకుమారుని ఎదుటికి వచ్చెను. చాలండి, చూసారా? ఎప్పుడైతే దేవుని బిడ్డలకి ఇలాంటి జరుగుతుంది, ఏందిరా నా కుటుంబము అన్యాయం అయిపోయింది, నా వ్యక్తిగత జీవితము ఆశీర్వాదకరంగా లేదు, నేను మంచి చేసిన వారే నాకు కీడు చేస్తున్నారు. చూసారా? వాస్తవానికి ఇదంతా కూడాను మనకి బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించేదంతా ఎవరంటే మన శత్రువు అయినటువంటి అపవాది. దేవుని బిడ్డలకి శత్రువు ఎవరంటే అపవాది. అతను ఏం చేస్తున్నాడంటే వాడికి బలం లేకపోయినా సరే దేవుని బిడ్డల విషయంలో ప్రతి విషయంలో నేను విడిచిపెట్టకుండా ఉంటాడు. నువ్వు ప్రార్థన మానేసినా సరే, లేకపోతే నువ్వు కొన్నిసార్లు ఎప్పుడన్నా కానీ దేవునికి విరోధమైన కార్యాలు చేసినా సరే వెంటనే వాడు నీకు నీ జీవితం చేయాల్సినటువంటి నష్టాలను, కష్టాలను, నీకు భయాన్ని పుట్టిస్తాడు. నీకు ఒక భవిష్యత్తులో నీకు ఒక గురి లేకుండా చేస్తాడు. భవిష్యత్తుని కూర్చున్న గురి లేదు. వాగ్దానాల్లో కానీ నువ్వు పొందుకోకపోతే వాగ్దానాలు మర్చిపోయేటట్టు చేస్తాడు. వాక్యాన్ని నీకు మర్చిపోయేటట్టు చేస్తాడు. ఒకప్పుడు నువ్వు రక్షణ పొందిన దినాలలో, లేకపోతే నువ్వు ఆయనతో నడిచిన దినాలంతా నీకున్నటువంటి దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆయన ఎంత గొప్ప కార్యమైనా చేస్తారని అనుకునేటటువంటి నీకు కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ 2000 సంవత్సరాలు నీ అంతరంగంలో ఉన్న ప్రతి భయాన్ని, ప్రతి జైంట్ని, ప్రతి హామాను ఆత్మని దేవుడు నీలో నుండి ఈ వాక్యం ద్వారా తీసివేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మొర్దెకై వెంటనే వాటన్నిటి గురించి బాగా కంగారు పడిపోతాడు. ఏంటి, యూదులు ఇంకా అందరినీ హతం చేసేటటువంటి తాగిదులు వచ్చాయా, ఇలా చేశారని అబద్ధాలు మా మీద చెప్పి, కొంతమంది చూడండి కుటుంబాల్లో అబద్ధాలు చెప్పి మరీ ఏం చేస్తారు, బిడ్డల్ని విరగొడతారు. బిడ్డల విషయాల్లో కొంతమందికి ఒకరే లబ్ధి పొందేదానికి ఇంకొకరిని హింస పెడతారు, బాధ పెడతారు, అనేకమైనటువంటి ఘోరాలు చేస్తారు. కాబట్టి అటువంటి ఆత్మలను, అటువంటి భయాలను నా యేసయ్య మీ జీవితాల నుండి తీసేయబోతున్నాడు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ యువర్ జైంట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ప్రతి ఆత్మని నువ్వు జయించబోతున్నావు. దేవుడు నీ ద్వారా జయింపజేస్తున్నాడు. ఎవరైతే నువ్వు ఎదగకూడదని అనుకున్నావు, ఎవరైతే నువ్వు ఉండకూడదని అనుకున్నారు, ఎవరైతే నిన్ను ఆశీర్వాదానికి కారకుడుగా దేవుడు నిన్ను నియమిస్తే శాపకారంగా మార్చాలని అనుకుంటున్నారు, వారందరికీ దేవుడు ఈ దినాన వారందరినీ ఈ చేత ఓడించబోతున్నాడు. కాబట్టి ఇదే జరిగింది. ఈ యొక్క హామాను ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలిసాడో, మనం మొట్టమొదట మనం ప్రేమించిన వారు, మన స్నేహితులు, మన బంధువులు, మనకి కావాల్సిన వారు, చూసారా, వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అన్యాయం చేస్తే మనం తట్టుకోలేదు, బాధపడి ఏంటిది, నాకు మేలుకరంగా ఉండాల్సిన వారు శాపకరంగా మారారు. ఏమి చేయకపోయినా సరే వారు నన్ను ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు, వారు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు, నేను ఉండకూడదని వారు అంచనా వేస్తున్నారు. అయితే పిల్లారా, మీకు అందరికీ శుభవార్త, దేవుడు వారి తంత్రాలన్నింటినీ నాశనము చేసి ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి డోంట్ వరీ అబౌట్ యువర్ జైంట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి ఇట్లాంటి వారిని చూసి నువ్వు ఎప్పుడూ భయపడబాకు. వారి అధికారాన్ని బట్టు, వారి బలాన్ని బట్టు, వారికి ఉన్న సమస్తాన్ని బట్టి నువ్వేం భయపడాల్సిన అవసరము లేదు. ఏంది, నేనేం బలహీనుడిని, నేనేమి చేయలేను, కాబట్టి వాళ్ళు ఏం చేయాలా, ఎలా చేయాలా, దేవుడు నా పక్షాన నిలబట్టిన భయాలు వద్దునే వద్దు. దేవుడు నీ కొరకు ఆయన ముందుగానే ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. చూడండి, ఈ విషయంలో ఏం జరిగిందో చూద్దాం, కొద్దిగా ధ్యానిద్దాం. ఈ యొక్క విషయాలన్నీ కూడాను ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుండి వచనాలు 4 నుండి 10-12 వచనాల్లో ఇవన్నీ మనం గమనిస్తాం. అయితే 10వ వచనం చూడు, 4వ అధ్యాయం 10వ వచనం, 9-10 చదవండి. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హాతానునకు సెలవిచ్చినదేమనగా
పిలువబడక పురుషుడే గాని ఆ, స్త్రీయే గాని ఆ. రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా ఉమ్, రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానములలోనున్న జనులందరికీ తెలిసేయున్నది. చాలండి. ఇక్కడ చూసారా, ఎప్పుడైతే మొర్దుకై ఈ విషయము తన చెవిన పడిందో, హామాను ఇటువంటి అధికారాన్ని తాకీదులని రాజు దగ్గర నుండి పొందడం తెలిసాడో, వెంటనే అతను ఒక విచారాన్ని కలిగి ఆ యొక్క రాజకుమారం దగ్గర ఉండేటప్పుడు అది ఆల్రెడీ ఎస్తేర్ గారు ఉన్నటువంటి రాజమందిరానికి ఆ విషయము తెలపబడింది. ఎస్తేర్ గారు వెంటనే ఏం చేశాడు, తన సేవకుల్లో ఉంటున్నట్టు ఒక అతన్ని, నపుంసకుడైనటువంటి ఒక అతన్ని పోయేసేసి ఎందుకు మొర్దుకై గారు అంత విచారంగా ఉన్నారు, ఏం జరిగిందో తెలియమని చెప్పినప్పుడు అతను అన్నీ వివరిస్తాడు. మొర్దుకై వెంటనే ఆ యొక్క సేవకుడికి, ఎస్తేర్ గారు పంపిన సేవకుడికి అన్నీ వివరిస్తాడు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎస్తేర్ గారికి తెలియచేయండి. తెలియజేయమన్నప్పుడు వెంటనే మళ్ళీ ఆమె ఏం చేసిందంట, వెంటనే ఇంకొక అతని ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకొని, అయితే వెంటనే మొర్దుకై గారు ఒక సలహా చెప్తాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి జరగబోతున్న అన్యాయాన్ని నువ్వు వివరించు. చూసారా, అంటే కొన్నిసార్లు మనము ఒక విషయాన్ని మన జీవితంలో జరిగిన నష్టాన్ని చెప్పుకునేదానికి కూడాను మనకు ఒక ఆటంకం, ఇంకా ఎక్కడ కూడా దారి కనిపించదు. బాగా గమనించదు. ఇక్కడ యూదులకు రాజు దగ్గర నుండి తప్పించుకునేదానికి, లేకపోతే రాజు ఆజ్ఞని, ఆయా తాకీదుల్ని వాళ్ళ దాన్ని జయించేదానికి, లేకపోతే దాన్ని తప్పించుకునేదానికి మార్గమే లేదు, ఎక్కడా లేదు. అప్పుడు వెంటనే ఎస్తేర్ గారు మొర్దుకై గారికి చెప్తుంది, మొర్దుకైతో పంపిస్తుంది ఆ హమాతు అనేటటువంటి హతాకు అనేటటువంటి వ్యక్తి ద్వారా మళ్ళా పంపిస్తుంది. ఏమని, దాదాపుగా రాజుని ఎవరు కూడాను ఈ దినాలలో కలవకూడదు, ఎవరైనా కలిశారా అతని యొక్క దండం ఎవరైతే చూపుతాడో చాపును వారు మాత్రమే ఏం చేయబడతారు, బతికించబడు, మిగతా వారందరూ హతం చేయబడతారు. చూసారా, కఠినమైనటువంటి పరిస్థితి. యూదులకు ఇటువంటి కఠినమైన పరిస్థితిని వచ్చింది. ఎస్తేర్ గారు కూడాను భయం వేస్తుంది, ఎందుకంటే ప్రాణభయం. ఎవరిది ఒకవేళ రాజు కానీ ఎస్తేరు వైపు దండం చూపకుండా బంగారు దండాన్ని పక్కన వైపు చూపించారని ఏమవుతుంది, ఎస్తేర్ని పోయేసి సంహరిస్తారు. ఎందుకని, ఆల్రెడీ అది రాజు యొక్క చెప్పబడిన ఆజ్ఞ. గమనించారు ప్రియులారా, నీ జీవితంలో కూడా ఈ దినాన ఏ సమస్యకో, అది ఏ పరిష్కారానికో, లేకపోతే ఎటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి నీకు ఉన్నటువంటి అన్ని సమస్యల్లో ఇటువంటి సమస్య కూడా ఉందేమో. ఎటు పోయినా దారి కనపడటం లేదు, ఎటు చూసినా కానీ భయము, ఎటు ఏం చేయాలన్నా కానీ అవకాశం లేదు. అయితే గమనించండి, ఇక్కడ నువ్వు నిన్ను బట్టి కాదు కానీ, రాజాజ్ఞను బట్టి కాదు కానీ, ఇక్కడ దేవుని బట్టి పొమ్మని మొర్దుకై గారు మనకి చూపిస్తున్నాడు. చూడండి ఏం చెప్పాడో చూడండి, 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. చెప్పమని. చూసారా, ఆ హతాకు నాకు చెప్తున్నాడు, ఇట్లా ఉంది, నేనేం చేయాలి, నాకు అర్థం కావటం లేదు పరిస్థితి. నువ్వేమో ఇక్కడ ఉన్న సమస్య ఏమో ఎదురు పెద్ద సమస్యను, కానీ ఇప్పుడు నేను చేసేంత స్థితిలో లేను, నేను చేయలేను అని నిరుత్సాహపడ్డప్పుడు, ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞకి భయపడినప్పుడు, అది కూడా కరెక్టే. ఎస్తేరు చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేనే లేదు. అయితే గమనించండి, అయితే మొర్దుకై గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగానున్న ఎడలా ఏం చేశారు, నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇటువంటి గట్టు పరిస్థితుల్లో నువ్వు ఉండేటప్పుడు నువ్వు ఒక మంచి నిర్ణయం దేవుని దగ్గర నుండి పొందుకోవాలంట. మంచి నిర్ణయం పొందుకోవాలి. ఒకవేళ నిన్ను ఏ విధంగానే దేవుడు రక్షిస్తాడు, కానీ నువ్వు తీసుకునే నిర్ణయము బట్టి నీ యొక్క జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఇక్కడ చాలామంది ఇక్కడే ఆగిపోతారు.
వారి ఆత్మీయ జీవితాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు మనం జయించిన వారికి నోరు ఎక్కువ, లేకపోతే వారికి బలం ఎక్కువ, వారికి ఆ మినిస్టర్లు తెలుసు, వారికి వాళ్ళు తెలుసు, ఆ రాజులు తెలుసు, లేకపోతే పెద్ద పెద్ద డబ్బు గల వాళ్ళు వారి చేతుల్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయలేం. నో, ఇవన్నీ దేవుని దగ్గరికి ఎన్నికకు రావు. గుర్తుపెట్టుకో, ఎన్నికకు రావు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధివి. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. దేవుని యొక్క ఆత్మను ఎదిరించే శక్తి ఏ శత్రువుకి లేదు. ఇది గుర్తుపెట్టుకో. దిస్ ఈస్ ద బ్యాటిల్ ఆఫ్ స్పిరిచువల్. ఇది నువ్వు ఒక ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నావు. నువ్వు స్వతంత్రుడిగా మారడమే దేవుని చిత్తం, కానీ నువ్వు బంధకాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. అది ఏదైనా సరే. ఆ దినాల్లో ఎస్తేరు కాలంలో ఇటువంటి సమస్య యుద్ధులకు వచ్చింది. ఈ దినాల్లో కుటుంబాల్లో ఉన్నాయి, జాతుల్లో ఉన్నాయి, అదేవిధంగా క్రైస్తవులకి ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు వారి వ్యక్తిగత జీవితంలో విజయం పొందాలి. వారు దేశానికి ఉపయోగపడతారు, ప్రపంచానికి ఉపయోగపడతారు, లోకానికి విలువగా మారుతారు. కాబట్టి ఇక్కడ మొర్దెకై గారు ఇచ్చేటటువంటి సలహా, ఈ సమయం ఇటువంటి పరిస్థితుల్లో చూసారా, నువ్వు ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆశ్రయించబడ. ఇప్పుడు ఆల్రెడీ ఎస్తేరు గారు ఎక్కడున్నారు? రాజమందిరంలో ఉన్నారు, హాయిగా హ్యాపీగా ఉంది. ఒకవేళ రాజుగారు యూదులందరినీ చంపేసినా కానీ ఎస్తేరు విషయంలో ఏం చేయవచ్చు? వద్దు, ఆమె నా రాణిగా ఉంది, నా ఆస్థానం ఉంది కాబట్టి ఆమెకి ఎటువంటి మరణము చేయబాకడని ఆజ్ఞ కూడా ఇవ్వచ్చు. అయితే దాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లో నుండి బయటికి రా. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నాను అనుకోబాక, నాకేంలే అని అనుకోబాక. ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి నువ్వు ఆ విషయాల్లో వారికి ఆ న్యాయం జరిగేటట్టుగా నువ్వు చేయాలి. చూసారా? అంటే మనం ఉన్న పరిస్థితుల్లో మనమే కష్టంలో ఉంటే మరలా మనకి ఇతరులకి సహాయపడేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి మొర్దెకై చూసారా, తన గురించి కాదు, తన జాతి అంతటికి కూడాను అతను మేలుకరంగా ఉండాలి. ఆ సమయంలో ఎస్తేరు గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మాట చాలా మంచిది. ఈ సమయం ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడలా, నువ్వు కానీ మౌనముగా ఉంటే, ఏమి చేయకుండా ప్రభు సన్నిధిలో ఏం మాట్లాడక ఉంటే, అంటే చూడండి, ఈ దినాలలో మనం ఉన్న దినాల్లోనే ఉంది. అది నువ్వు దేవుడు డైరెక్ట్గా ఎస్తేరుతో మాట్లాడలేదు, మొర్దెకైతో మాట్లాడలేదు, కానీ వారి హృదయాల్లో ఉన్నటువంటి వాక్యము, వారి హృదయాల్లో ఉన్నటువంటి వాగ్దానాలు, వారి హృదయాల్లో ఉన్నటువంటి నిబంధన, దేవుని ప్రజలతో ఆయన చేసిన నిబంధన, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి నిబంధన ప్రకారంగా అదే వారి బలమైంది. మొర్దెకై బలమైంది, అదే ఎస్తేరు యొక్క బలమైంది. చూసారా? మౌనంగా ఉన్నడలా యూదులకు మహా సహాయమును, విడుదలను మరి ఒక దిక్కు నుండి వచ్చును. చూసారా? ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలే, దేవుని సేవకులే, తన బిడ్డలు, దేవుని ప్రజలు విడిపించబడాలనేటువంటి ఆశతో కానీ బోధించకపోతే, ఆశతో కానీ వారు బయటికి రావాలని అటువంటి తత్వంతో బోధించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొక దిక్కు నుండి ఎక్కడైనా రప్పిస్తాడు. కానీ నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో జాగ్రత్త. నువ్వు ఎందుకు నియమించబడ్డావో, ఎందుకు ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావో, ఈ కాలంలో నువ్వు ఉన్నావో గుర్తెరుగు అని చెప్పి ఎస్తేరు గారికి ఆయన గుర్తు చేస్తున్నారు. నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదు. నీవు ఈ సమయమును బట్టి చూసారా, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే, నీకు ఈ ఉద్యోగం వచ్చిందంటే, నీకు ఈ యొక్క వ్యాపారం దేవుడు పెట్టించాడంటే, అంటే దేవుని బిడ్డలకు జరిగేటటువంటి ప్రతి అంశంలో కూడా క్రైస్తవుడు ఆ యొక్క క్రియలన్నీ చేసేదానికి సిద్ధంగా ఉండాలి. నాకెందుకులే, నాకు అవసరం లేదు, నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇంత బాగుంది, ఐఎమ్ కంఫర్ట్, నాకు అవసరం లేదు. నో, ఇది దేవుని చిత్తం కాదు ప్రియులారా. అయితే నీ జీవితంలో ఉన్నదానికి నువ్వు విడుదల పొందాలా. నువ్వు విడుదల పొంది నువ్వు అనేకులకు విడుదల పొందేవాడుగా మారాలి. అదే దేవుని చిత్తం. కాబట్టి అప్పుడు ఎస్తేరు గారు ఏం చేసిందో చూడండి, 15వ వచనం.
అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను చూసాను. దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఓకే. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి సంగముగా కూర్చండి, అందరూ ఏకమవ్వండి. ఓకే. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునద్దుకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించెను. చాలండి, చూసారా? ఈ సమయమందు ఒక మాట మాట్లాడదు, మరలా మొర్దెకైతో ఇలా చెప్పమని చెప్పింది. ఏంటంటే అది మీరందరూ యూదులా ఉండేటప్పుడు ఆ సమాజం అంటే సంగముగా కూడండి, లేకపోతే మీరు సహవాసానికి దూరంగా ఉండొద్దు. ఇంకా చెప్పింది నా కోసం. అంటే ఎందుకు ఇంత బలాన్ని కోరుకుంటుంది? ప్రార్థనా బలాన్ని. సంఘముగా కూడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్రార్థన బలాన్ని పొందుకుని ఏం చేయమంటుంది? నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానం చేయకుండా. ఇశ్రాయేలీలు ఉపవాసం ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి ప్రార్థిస్తారు. ఆ గట్టు పరిస్థితి పోయేంత వరకు. నీ వ్యక్తిగా అంతేకాదు, సంఘమే ఉండడం వలన నేను మాత్రం ఉన్నానని చెప్పాను. నా చెలికత్తెలను నేనును కూడా ఉపవాసం ఉంటాం. ఎందుకనంట ఇక్కడ వీరు రాజుని కలుసుకునేంతకు, అంటే ఆ సమస్యను పరిష్కరించేటటువంటి ఆ యొక్క పరిష్కారం కొరకు వెళ్ళాలంటే అతను కలుసుకునేదానికి ఒక అవకాశం. అతను ఏం చేయాలా? ఆ దండాన్ని ఎస్తేరు వైపే చూపాలి. ముందు ఒక బ్యాటిల్ అనేది నువ్వు జయించాలంటే దానికి ముందు నువ్వు కొంత ప్రభువుతో ఆత్మలో ఎదగాలి. దట్ ఈస్ మై ఆన్సర్. ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నువ్వు శరీర రీతిగా ఉన్నటువంటి ఏ అధికారమైనా సరే, ఏ బలాన్నైనా సరే, ఏ ఆర్థిక బలాన్నైనా సరే, దేనిని నువ్వు జయించేదానికి నువ్వు ఆత్మలో ఎదుగు. అది నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే అది నీ యొక్క కాళ్ళ కిందకు వస్తుంది. అందుకని ఆయన మన శత్రువులందరినీ మన పాదాల కిందకు పెట్టడమే దేవుని చిత్తం. అంతేగాని నువ్వు ఉన్న పరిస్థితినే తలుచుకుంటూ, నువ్వు ఉన్నదాన్ని అదే మననం చేసుకుంటూ, అదొక వెపన్, అదొక అపవాది యొక్క సాధనం. అపవాది యొక్క సాధనాన్ని కలిగి నువ్వు ఉండబాకు. దేవుని మార్గంలోకి ఆ పరిష్కారానికి, ఆ సమస్య పరిష్కారాన్ని ఆలోచించు. పూర్తిగా తీసేసుకునేదానికి, నిజముగా నీకు పూర్తిగా తీసేసుకోవాలని ఆలోచన ఉంటే ఒక ఎస్తేరులాగా ఆలోచిస్తాం. ఎస్తేరులో తీసుకున్న నిర్ణయం వెంటనే మొర్దెకైకి తెలిపింది, నా కొరకు యూదులందరినీ 3 దినాలు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉంటాను. అది చూడండి ఆడ ఏం చెప్పిందో, న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను. అది న్యాయం కాదు, కానీ సమస్య పెద్దది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. అక్కడ న్యాయము కలగాలి. ఒకవేళ నేను నశించదు. చూసారా? విశ్వాసంలో కొంచెం బలహీనంగా కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఏముంది, ఇంకా ఉపవాసం లేదు 3 దినాలు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని సమస్యను మనం చూసినప్పుడంతా కొన్నిసార్లు ఏం చేస్తాం? సమస్య పెద్దదేమో, నేను చేయగలనో లేదు, లేకపోతే దాంట్లో నుంచి ఏమొస్తుందో రాదు అని చెప్పి ఏం చెప్తుంది? ఉపవాసం ఉందాం, ఒకవేళ నేను చచ్చిపోతాను విధుల కొరకు అని అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంది. కానీ పిల్లరా, ఎప్పుడైతే మొర్దెకై వెళ్ళాడో వాటన్నిటి యూదులకు అందరికీ తెలియజేశాడు. కాబట్టి దీన్ని మనము 2వ పార్ట్లో మనము ధ్యానం చేసుకుందాం పిల్లరా. కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతని, అది ఆర్థికపరమైనటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆరోగ్యపరమైన వ్యతిరేకత కావచ్చు, నీ యొక్క ఘనతకు సంబంధించినటువంటిది, నీ కుటుంబానికి సంబంధించినది, నీ వ్యక్తిగత జీవితానికి కావాల్సినటువంటి ఏదైనా సరే, జైంట్స్ ఎవరైనా సరే నిన్ను బలవంతంగా అణిచిపెట్టేటువంటి ప్రతి ఆత్మ నుండి దేవుడు మనల్ని